అందరికీ నమస్కారం అండి. మన ముందు ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 కమలానంద భారతీ స్వామి వారు మన ముందు ఉన్నారు. ఇప్పుడు వారు పాదయాత్ర దాదాపు 10,000 గ్రామాల్లో పాదయాత్ర చేసి హైందవ శంఖారావంలాగా ఒక గట్టి ప్రాతిపదికన బయలుదేరడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ప్రధానంగా గో సంరక్షణ అనేది, పర్యావరణ పరిరక్షణ, అలాగే మన వృత్తులు వేరైనా, కులాలు వేరైనా, భాషలు వేరైనా, యాసలు వేరైనా అందరూ కూడా హైందవులే, అందరినీ కలుపుకుని మనందరం ఒక తాటి మీద ఉన్నాం, మనందరం ఒక్కటి అని వెన్ను తట్టి నేను నీకున్నాను అని చెప్పడం అనేది ప్రధానమైన ఉద్దేశంగా పరిగణలోకి తీసుకున్నట్లుగా నాకు అనిపిస్తుంది. దీనికి ఈ ముఖ్యమైన పాయింట్స్లో మనకి ఊర్లో మీరు చాలా గ్రామాలు తిరిగి ఉంటారు. ఈ గ్రామాల్లో మనకి పెద్దలకు కానీ, మహిళలకు కానీ, పిల్లలకు కానీ మీరు ప్రధానంగా ఏదైతే సందేశం ఇవ్వదలుచుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి సందేహాలు అంటే లౌకికంగా ఉన్నవి, వాటికి మనం ఏ రకంగా వాళ్ళని ఈ పర్యావరణ పరిరక్షణ కానీ, గో సంరక్షణకు కానీ మనం ఎన్ని రకాల వ్యాపకంలో భిన్నత్వంలో ఏకత్వం లాగా మనందరం ఒకటి యూనిటీ అనేటువంటిది కలిగించడానికి మీరు ప్రధాన ఉద్దేశంగా యాత్ర చేస్తున్న సందర్భంగా వాళ్ళకి మనం చెప్పదలుచుకుంది గో సంరక్షణకి, పర్యావరణానికి కానీ మనందరం ఒకటే అనడానికి మన ప్రధానంగా ఇచ్చే సందేశం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. పర్యావరణము అంటే ప్రకృతి అంటే చెట్లు కాదు, కొండలు కాదు, నదులు కాదు, జీవరాశులు అన్నీ కలిపితే ప్రకృతి. ఆ ప్రకృతిలో మనిషి కూడా ఒక భాగము అనే సంగతి మనిషికి తెలియదు. నేను కూడా ఈ మొత్తము వ్యవస్థలో ఒక భాగము అనుకుంటే ప్రకృతితో కలిసి జీవించే ప్రయత్నం చేస్తాడు. ఆ అవగాహన మన హిందూ సమాజంలో ఉన్నంత వరకు మనం ప్రకృతికి దగ్గరగా జీవించాం. మన జీవన విధానం అంతా ప్రాచీన కాలంలో అలాగే ఉండింది. ఉదాహరణకి బావి పొడ్చాలంటే బావి తవ్వాలి, చెట్టు కొట్టాలంటే చెట్టు వేయాలి, చెట్టు నాటకుండా చెట్టు కొట్టకూడదు, బావి తవ్వకుండా బావి పొడచకూడదు. ఈ విధంగా పర్యావరణము, ప్రకృతి, దీనితో మనం స్నేహం చేశాం, అది వేరుగా భావించాల. పర్యావరణ శోషణము, ప్రకృతిని శోషించడం, ధ్వంసం చేయడం అనేది పాశ్చాత్య పద్ధతి. అనాలోచితంగా జీవించడం అనేది వాళ్ళ విధానం, అనాలోచితం. మనవి శాశ్వతమైన విలువలు కలిగినటువంటి పద్ధతులు మన హైందవంలో ఉన్నవి. ఎక్కడికక్కడ కోరికలు పెంచుకుంటూ వాటిని తీర్చుకుంటూ తీర్చుకుంటూ పోయింది వాళ్ళది. కాబట్టి ఈ జీవన విధానంలో మనం మొట్టమొదటి పాఠం మనకి ఎక్కడ ప్రారంభం అవుతుందంటే చెట్టును పూజించటమే. ఇప్పుడు గ్రామదేవత అంటేనే వేప చెట్ట, జువ్వి చెట్ట, రావి చెట్ట, గంగరాయి చెట్ట, తాటి చెట్ట, ఈత చెట్ట, ఏదో ఒక చెట్టు కింద పసుపు కుంకుమ పెట్టామో దేవతను చేసామా. అందుకే సామెత కూడా ఉంది, గ్రామాల్లో చెప్తుంటారు, వేసేటప్పుడు వేప చెట్టు, తీసేటప్పుడు పోలేరమ్మ అన్నారు. కాబట్టి అంత పసుపు పూసి కుంకుమ పెడితే ఆకును తాకేదానికి కూడా మనకు అధికారం లేదు. కాబట్టి చెట్టును మనం ఎలా ప్రేమించాలి, దాన్ని ఎలా ఒక ఉపాసనా పద్ధతిగా మార్చుకున్నాం. ఇప్పుడు కొత్తగా దేవాలయాలు ఇటీవల వచ్చిన మార్పులు, నక్షత్ర వనాలు, రాసుల వనాలు వస్తున్నాయి. ఏ నక్షత్రానికి ఏ చెట్టుకు పూజించుకోవాలా అని. ఇప్పుడు మనుషులు తీసుకుంటే ఏదో ఒక నక్షత్రంలో ఉంటుంటాడు. కాబట్టి 27 నక్షత్రాలు ఏదో దాంట్లో ఉంటాడు, చట్టంలో అదే చట్టంలో ఉంటుంటాడు. ఖచ్చితంగా చెట్టు వేయాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్టును వేసుకోవాలంటే ఏం చేయాలా ఇది చెప్పి పెట్టారు. కాబట్టి మనిషి ఇక అక్కడి నుంచి పక్కకు పోకుండా ఎక్కడో దగ్గర నిలబడడానికి కావాల్సిన వ్యవస్థను చేశారు. ప్రకృతిని పూజించడం అనేది హిందువుల సహజ సిద్ధమైనటువంటి లక్షణం. మనం మట్టిని పూజిస్తాము, చెట్టును పూజిస్తాము, పుట్టను పుట్టిస్తాము, కుట్టను పూజిస్తాం. మనం పూజించింది ఏదీ లేదు, అన్నిటినీ పూజిస్తాం. అన్ని దైవభావంతో చూస్తాం ప్రకృతిని మొత్తం, ప్రతిదీ. ఈ తత్వ సమాజంలో గ్రామీణ ప్రాంతాల్లో నేటికి సజీవంగా ఉంది. ఇదే సమసిపోలే. కొద్దిగా నగరీకరణ జరిగిన దగ్గర అక్కడక్కడ కనిపించకపోవచ్చు, నగరంలో కూడా ఉంది లేక కాదు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో సజీవంగా ఉంది. హైందత్వం నిలబడటానికి కూడా పట్టుకొమ్మలు పట్టే పల్లెటూరులో ఇప్పటికే హైందవానికి
ఒకటి ఏమంటే ప్రతి దగ్గర ఏముంటుందంటే అక్షరాలు నేర్చుకోవాలి. అక్షరాలు పలక మీద నేర్చుకోవచ్చు, పలక బలపంతో నేర్చుకోవచ్చు, రంగుల బలపంతో నేర్చుకోవచ్చు, లేదా ఇంకెప్పుడు కొత్తగా తుడిపేసేదానికి వేరే పద్ధతులు ఏదో వచ్చున్నాయి, అటువంటి వాటి మీద డిజిటల్ వాటి మీద నేర్చుకోవచ్చు, నోట్ బుక్లో రాసుకొని నేర్చుకోవచ్చు. ఇవన్నీ కాకుండా ఇంకొక పద్ధతి కూడా ఉంది, నేల మీద అక్షరాలు నేర్చుకోవచ్చు. చిన్నప్పుడు నేల మీదనే ఒక కర్రపుల్లతో ఇట్లా ఆ అని రాసి అదే గీతలు రాయిపిస్తుంటే గుంట అక్షరాలు అంటారు. ఈ వేలంతా రాసి 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 పుండు పడుతుంది, అప్పుడు గుర్తుంటుంది. అట్లా ఆ గుంట అక్షరాలు. ఒక అక్షరాన్ని నేర్చుకోవటానికి ఎన్ని విధానాలు ఉన్నాయో అన్ని విధానాలు శాస్త్ర వికాసము విస్తరణ జరిగిన తర్వాత కూడా వీటన్నింటి పరిధిలో లేకుండా ఉండే సమాజము వీటన్నింటిలాగే ఒక ఆరాధన విధానం కలిగి ఉండాలంటే, అందులో ఒక అనుభూతిని పొందాలంటే దానికి ఏమీ లేకుండా ఉండేది ఏంటంటే చెట్టును పూజించుకోవటం. కాబట్టి హిందువులు ఎట్టయినా ఉండొచ్చు, మొదటిది. 2, హిందువులు ఎట్టయినా ఉండొచ్చు, కానీ ఎక్కడో ఒక దగ్గర చిక్కుతాడు. అంటే ఇప్పుడు సముద్రంలో తిమింగిలాలు ఉంటాయి, చిన్న చిన్న చేపలు ఉంటాయి. చిన్న కన్ను ఉండే వల వేస్తే చిన్న చేపలు పడతాయి, పెద్ద కన్ను ఉండే వల వేస్తే పెద్ద చేపలు పడతాయి, చిన్నవి పడవు. కాబట్టి జాలల దగ్గర ఎప్పుడు కూడా 10 రకాల వలలు ఉంటాయి. వాడు ఏ ఋతువులో ఏ చేప వస్తుందో తెలుసు కాబట్టి అది ప్రయోగిస్తాడు. హిందూ సమాజం అనే జాలల దగ్గర 100 రకాల వలలు ఉన్నాయి. సమాజం మీద వాడు ఎప్పుడు ఏ వలయాలో వేస్తాడు, దాంట్లో వాడు పడతాడు. కాబట్టి హిందూ సమాజము వ్యవస్థితమైనది, దానికి అదే వ్యవస్థితమైనది. ఇతర మతాలకి హిందుత్వానికి ఉండే తేడా ఏంటంటే, ఆ మతాలకి మత పెద్ద అనేది ఒకటి లేకపోతే ఆ మతం నిలబడదు. ఈ మతంలో అసలు పెద్దతో సంబంధం లేదు, అది పెద్ద లేదు. ఎందుకంటే హిందూ మతంలో ఉండేటువంటి విశేషం, వీళ్ళు దేవుడికే జన్మనిచ్చేశారు, దేవుడితో ఆడుకున్నారు, దేవుడికి పాలు ఇచ్చారు, దేవుడితో కలిసి పశువులు మేపారు, దేవుడితో కలిసి స్నేహం చేశారు, దేవుడితో కలిసి దొంగతనం చేశారు, దేవుడితో కలిసి ఊరగాయ తిన్నారు. ఇంకా దేవుడి గురించి ఎవడో వచ్చి చెప్తే వీడికి అర్థం చేసుకుని లేడు, మమేకం అయిపోయినారు భగవతత్వంలో. దేవుడు వేరు నేను వేరు అనే స్థితిలో హిందువు ఉండడు. దేవుడు నావాడు, నా ఇంటివాడు, నా తోటివాడు, నా చేతవాడు, నా సొంతవాడు అనే భావనతో ఉంటాడు. అసలు దేవుడికి నాకు మధ్యలో అంతరం లేదు, అందుకో నాకు మధ్యవర్తి అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని అంశాలు సామాజికమైనవి, ఒక గురుతత్వాన్ని బోధించేటువంటి పద్ధతి ఒకటి ఉండాలి. కాబట్టి గురువులు, ఆ గురువులు పైచేటి ఇంకా జగద్గురువులు ఏర్పడతారు. ఆ వ్యవస్థ ఉంది. ఆ జగద్గురు వ్యవస్థ చట్టంలోకి హిందువులు వచ్చినా రాకపోయినా వాళ్ళు అదే ఆచరిస్తారు. ఉదాహరణకి ఈ దేశంలో 7,000 కులాలు ఉన్నాయి, అందరూ మంగళసూత్రం కట్టుకుంటారు. మంగళసూత్రం కట్టుకున్నందువల్ల వాళ్ళు వైదిక జీవన విధానంలో ఉన్నారు, కానీ ఆ సంగతి వాళ్ళకి తెలియదు. కాబట్టి హిందువులు తాము ఆచరించేటువంటి ఆచరణ ద్వారా వాళ్ళకు తెలియకనే వాళ్ళు వైదికమైన చట్టంలో ఉన్నారు. అటువంటి అంటే ఇప్పుడు విమానం ఎగురుతుంటే ఆటోమేట్ అంటామే, హిందూ సమాజానికి ఆటోమేట్ పెట్టి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, అది అలాగే ఉంటుంది. అక్కడ ఏమీ లేదనుకుంటే మన భ్రమ, అక్కడ ఉంటుంది, అది కరెక్ట్. కాబట్టి హిందూ సమాజాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఉదాహరణకి చాలా గ్రామాలలో ఒకనాడు ఎవరినైతే ఊర్లోకి మనం రానివ్వలేదో, లేదా దేవాలయంలోకి రానివ్వలేదో, ఈరోజు అనేక గ్రామాల్లో అధిక సంఖ్య గ్రామాల్లో సాయంత్రం అయితే మైకు పెట్టుకొని భజన చేసేది వాళ్ళే. ఎవరైతే వాళ్ళని దేవాలయానికి రానియలేదో వాళ్ళందరూ ఇప్పుడు దేవాలయానికి రావట్లేదు. చాలా ఇంత పబ్లిక్ పచ్చి నిజాలు చెప్తున్నారు స్వామి. మేము ఫలానా వాళ్ళు దేవాలయానికి రావటానికి లేదని అడ్డుపడ్డ ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి,
వాళ్ళు సాయంత్రం భజన జరుగుతుంటే వీళ్ళు ఎవ్వరూ దేవాలయానికి రారు. కొన్ని వేల సంవత్సరాల పాటు ఏ సామాజిక వర్గాన్ని దేవాలయానికి దూరంగా పెట్టామో ఈరోజు కోలాటానికి, పండల భజనకి, చెక్క భజనకి, కులుకు భజనకి, తాళం భజనకి గురువులు వాళ్ళే. ఈరోజు హిందుత్వం నిలబడి ఉన్నది అంటే మేధావులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ఈ ఆధ్యాత్మిక విద్యలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ ఉండేటువంటి ఒక పొరని పక్కకు తీస్తే వీటితో ఏమీ సంబంధం లేని వాళ్ళ వల్ల 80% హిందూ సమాజం నిలబడదు. కాబట్టి హిందూ సమాజం యొక్క వాస్తవిక స్థితి ఏంటి, దాని స్వభావం ఏమిటి అనేది అర్థం చేసుకోవటానికి మనం గ్రామాలకు వెళ్ళాలి. గ్రామాలకు వెళ్ళేది దేనికంటే మనమేదో గ్రామాలను ఉద్ధరిస్తామనేది అది కళ, భ్రమ, ఉత్తమ ఆట. మనం ఎవ్వరం వెళ్ళకముందే నాలాంటి వాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద పీఠాధిపతులు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద హిందూ సంస్థలు ఇవేవి గ్రామాలకు వెళ్ళలే. ఎవరు ఏ హిందుత్వ సంస్థ గ్రామానికి వెళ్ళకపోయినా ఆ గ్రామంలో తొడిగిసలాడుతూ హిందుత్వం సజీవంగా ఎలా ఉంది అనేది నేర్చుకోవడానికైనా మనం ఆ ఊరికి పోవాలి. కాబట్టి హిందుత్వం అనేటువంటి పునాది అది ఎలా ఉంది అంటే దానికి అది శివలింగాన్ని కొలతేసినట్టు కిందకి పోతుంది, పైకి పోతుంది, చెప్పలేం, కష్టం. అందువల్ల హిందుత్వం ఇది. ఇకపోతే గో సంరక్షణ గురించి అడిగారు. అన్ని విధాల ప్రయత్నాలు అయిపోయినాయి. దాదాపు 100 ఏళ్ల నుంచి గో సంరక్షణ గురించి ఉద్యమాలు జరుగుతున్నాయి. అప్పుడు వేరు, కనీసం గోపాలకులు, గోపాలన సమాజంలో ఉండింది. ఇప్పుడు ఎద్దు అవసరం మనిషికి లేదు. ఎద్దు ఎప్పుడైతే వ్యవసాయానికి అవసరం లేకుండా పోయిందో ఆ అవసరం తీరిపోయింది. ఎప్పుడు ట్రాక్టర్ వచ్చిందో అప్పుడే ఆవు పోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎవరు కూడా అసలు వ్యవసాయం సొంతంగా చేసేవాళ్ళు లేరు, చేసుకునే కష్టపడి లేరు, తగ్గిపోతుంది. వ్యవసాయం చేసేవాడికి అమ్మాయిని ఇవ్వకపోతే ఇంటి ముందు ఆవును బెర్రలో కట్టేసుకుంటే ఎవడిస్తాడు? నిద్రలేసేదానికి సేవ ఎవరు చేయాలా? పెండ ఎవరు ఎత్తాలా? పేడెత్తాలా? నీళ్లు పెట్టాలా? ఈ పని చేసేటువంటి వాళ్ళు లేరు. ఇంట్లో పనివాడిని పెట్టుకుంటే 2 లక్షలు ఇచ్చినా పనివాడు దొరకట్ల సంవత్సరానికి. కాబట్టి ఈ పని చేసే మనుషులు లేరు కాబట్టి గోవు ఇంకా గ్రామంలో ఉండదు. ఒకవేళ ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళు ఎవరైంటారంటే, ఒకటి ఈరోజు ఆవు ఖచ్చితంగా ఎవరింట్లో ఉంటుందంటే వేదము చదువుకున్న వేద పండితుల ఇంట్లో ఉంటుంది, వాళ్ళు పోషిస్తున్నారు. 2, ఏదైనా ఒక సిద్ధాంతాన్ని బట్టి ఆచరించేటువంటి సంస్థలు ఉంటే వాళ్ళు చేస్తున్నారు. 2, 3, ఎక్కడైతే ఈ రాజస్థాన్, గుజరాత్కి సంబంధించిన సామాజిక వర్గాలు ఉన్నాయో, జైనులు ముఖ్యంగా, మార్వాడీలు, వాళ్ళు గోశాలలు నిర్వహిస్తున్నారు. ఇది ఇక్కడికి. అంటే గో సంతతిని కాపాడుకోవాలా, గోరక్షణ చేసుకోవాలంటే మన ముందు ఏముంటుంది ప్రత్యామ్నాయ మార్గం అంటే, పులులకు, సింహాలకు లాగా, నెమళ్ళకు లాగా గోవులకు కూడా అభయారణ్యాలు పెట్టాలి. గ్రామాల్లో మా దగ్గర ఆవు ఉంది అనుకుంటే మీరు అక్కడ ఉండే వాళ్ళకి తెలియజేయండి. ఎండిఓ లేకపోతే పంచాయతీరాజ్ లేకపోతే యానిమల్ హస్బెండరీ ఉంటాయి, మా దగ్గర ఆవులు ఉన్నాయి అని చెప్తే వాళ్ళు తీసుకొని పోయి అభయారణ్యంలో వదిలేస్తారు. ఆ అభయారణ్యం ఒక 4000 ఎకరాలు ఉందనుకోండి. ఆ 4000 ఎకరాలు ఈ ఆవులు ఉంటే చుట్టూరు ఉండే గ్రామస్తులకి ఇప్పుడు ఇది ఇస్తున్న ఉపాధి హామీ పథకం ఇస్తున్నారు. వాళ్ళకి వేరే పని ఏం పెట్టద్దు, ఈ ఆవులను కాపాడే పని పెట్టండి, డబ్బులు ఇవ్వండి. అక్కడక్కడ తొట్లు కట్టించండి, బోర్లు వేయండి, నీళ్లు పెట్టండి, పచ్చిగడ్డి గింజలు చల్లేయండి, నీళ్లు అప్పుడప్పుడు స్ప్రింక్లింగ్ ఏమంటాం పెట్టేసేయండి. కాబట్టి గడ్డి మూలుస్తుంటుంది, తింటుంటే ఆరోగ్యంగా ఉంటాయి, పిల్లల్ని కంటాయి, గో సంతతి మళ్ళీ వచ్చేస్తుంది. ఇది తప్పితే ఈ లారీలో పోయి ఆవులు పట్టుకోవడం దానివల్ల జరగదు. ఎన్ని ఆవులు తీసుకొస్తారు, ఎవరు పోషిస్తారు? ఆవులు తీసుకురాగానే ముందు గడ్డి కావాలి, సంరక్షణ. కాబట్టి మనం ఇది ఏమంటాం, ఆచరణ తగ్గట్టుగా చేయట్లేదు. కాబట్టి గ్రామాల్లో ప్రకటించాలి, హిందూ సంస్థలు కావచ్చు, ప్రభుత్వం కూడా, మీరు పోషించుకోలేని వాళ్ళు ఫోన్ చేయండి, మేము వచ్చి తీసుకోబోతాం, అయిపోయింది. ఒక 4 నంబర్లు ఇచ్చేయండి, తీసుకొని పోయి గో అభయారణ్యంలో వదిలేసేయండి, నంబరింగ్ ఇచ్చేయండి, అయిపోయింది. మీకు అక్కడ పచ్చిగడ్డి అంతా అక్కడే ఉంటుంది, ఏదో ఒకటి తిని బతుకుతాయి అడవులు అని. మన దగ్గర ఉంటే ఎండుగడ్డి ఉండాలా, పచ్చిగడ్డి ఉండాలా, దానికి తౌడు పెట్టాలా, నున్న పెట్టాలా, ఇవన్నీ అక్కడ ఉంటే ఏం లేదుగా, ఉన్నదిని బతుకుతాయి.
కాబట్టి ఇట్లాంటి ప్రత్యామ్నాయ వ్యవస్థ చేయడం ద్వారా గోసంతతిని సంరక్షించుకోవచ్చు. ఇది 10 సంవత్సరాల క్రితం ఈ ప్రభుత్వం వచ్చినప్పుడే మనం సలహా ఇచ్చాం. దాని మీద చర్చ జరిగింది. దాని మీద ఒక కార్యాచరణ వరకు వచ్చి ఆగింది. గోఅభయారణ్యాలు చేస్తేనే గోసంతతి ఉంటుంది. కానీ గోశాలలు నడపడం కూడా భవిష్యత్తులో కష్టం. పనిచేయడానికి మనుషులు లేరు. అది అయ్యే పని కాదు. చాలా సంతోషం స్వామి. ప్రాక్టికల్గా ప్రతిదాన్ని కూడా చాలా వాస్తవాన్ని, పచ్చి నిజాలని ఓపెన్గా పబ్లిక్గా చెప్తున్నారు. మన ఈ మూలాలను కనుక సవరించుకుంటే ఆటోమేటిక్గా హైందవం బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తుందని తెలియజేశారు. చాలా సంతోషం స్వామి.